జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు గంగ యమున గోదారి కృష్ణమ్మలు నీ నదులట గంగ యమున గోదారి భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు గాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత వందే మాతరం వందే మాతరం వందే మాతరం भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय किसान जय जवान जय किसान जय जवान जय बोलो भारत माता की जय जय बोलो अखंड भारत माता की जय जय बोलो अखंड नीकु भारत माता जय जय भारत माता जय नीकु भारत माता అక్కడే పెట్టిన పండుగ జెండా వందనం గావించవలసిందిగా సభ్యులందరూ కోరుతున్నారు కాబట్టి బాలకృష్ణ గారు ముందుకొచ్చి భారత ఆవిష్కరించడం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चर जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय करो भारत माता की भारत माता की जय जवान जय जवान గోకులాశ్రమంలో జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దాన్ని దిగ్విజయవంతంగా పూర్తి కూడా చేసుకున్నాము. ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. స్వతంత్రం అంటే ఏంటి, స్వతంత్రం తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి చిన్న విషయం ఒక చిన్నగా చెప్తాను. మనకు స్వతంత్రం ఉండే తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత మన స్వతంత్రం గురించి మన స్వతంత్ర సమరయోధులు మన కోసం చాలా కష్టాలు పడి కష్టాలకు ఓర్చి మనకు స్వాతంత్రం తెచ్చి ఇచ్చారు. కానీ దాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నామన్నది మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ఆ స్వతంత్రాన్ని కావలసినంత స్వతంత్రంగా విచ్చలవిడిగా స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటున్నాం తప్ప మనము ఈ దేశం కోసం ఏం చేస్తున్నామనేది ప్రశ్నార్థకంగానే మిగులుతున్నది. ఎవరి స్వార్థం వారిది, నేను నా కుటుంబం, అంతకు పరిధి దాటి ఎవరు కూడా ఆలోచన చేసే పరిస్థితిలో ఇప్పుడు లేకుండా పోతున్నది.
వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు మన దేశం కోసము కష్టపడాల్సిన సమయం ఉన్నది. లేదనంటే ఈ స్వతంత్రం కొన్ని నాళ్ళే ఉంటుంది అనేసి ఒక సంశయాత్మకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం అది. అంటే ప్రతి ఇంటిలో ఒక పిల్లవాడిని మన దేశం కోసం ఉంచాల్సింది. దీనికి ప్రతి మనిషిలో స్వార్థం పెరిగిపోతుంది కాబట్టి నాకేంటి అనే వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆశ్రమాలు కానీ ఆధ్యాత్మిక సంస్థలు కానీ పిల్లల్ని చిన్న ఉన్నప్పటి నుంచే ఇక్కడికి తీసుకొస్తే వాళ్లకు స్వార్థాన్ని కోసం కాకుండా పలువురి కోసము సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, తనేంటో తెలుసుకోవడానికి కూడా దోహదపడుతుంది. తనేంటో తెలుసుకున్నప్పుడు దేశం గురించి కూడా మొత్తం ఆలోచన చేసే శక్తి వ్యక్తికి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆశ్రమాల ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ పిల్లలకు కూడా మంచి మంచి విషయాలు నేర్పించడం జరుగుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థల ద్వారా జరిగే పురోభివృద్ధి దేశానికి కూడా చాలా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను. మనందరం కూడా చెప్పండి ఒకసారి, మనమందరం కూడా భారతదేశ శ్రేయస్సు కొరకు, అభివృద్ధి కొరకు అకుంఠితమైన దీక్షతో సామూహికంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఎల్లవేళలా పరిరక్షిస్తామని, ఆచరిస్తామని, అనుభవంలోకి తెచ్చుకుంటామని, అలాగే వారసత్వంగా మన తర్వాత తరానికి కూడా అందిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. జై హింద్. ఈ విషయంగా చక్కగా మనం ఇవాళ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఆ మహనీయులందరినీ ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆత్మశాంతిగా, వాళ్ళ శాంతించాలంటే మనం వాళ్ళందరి బాటలో నడవవలసి ఉంటుంది. స్వతంత్రం అంటే మనని మనం పరిపాలించుకోవటం, మామూలుగా బయటకు ఉన్నటువంటి అర్థం. అయితే మనని మనం పరిపాలించుకోవటం అంటే ఆధ్యాత్మిక పరంగా మన మనసు చెప్పినట్లుగా నడవకుండా అంతరాత్మ చెప్పినట్లుగా ఎవరైతే నడుచుకుంటాడో అతను స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా పరిగణింపబడుతుంది. సో ఎవడైతే అంతరాత్మ ప్రబోధంతో నడుస్తాడో, మనసు యొక్క ప్రబోధంతో కాకుండా, అంటే మానసు అంటే అంతరాత్మ, మనసుకి కూడా అతీతంగా ఉన్నటువంటి ఆ అంతరాత్మ ప్రబోధం ద్వారా ఎవడైతే నడుస్తాడో అతను నిత్య స్వతంత్రుడే. అతని వల్ల ఎప్పుడూ ఏ విధమైనటువంటి తప్పు జరగదు. దేశానికి కానీ, సంఘానికి కానీ, తనకి కానీ, తనకు ఉన్నటువంటి పరివారానికి కానీ ఎప్పుడు ఎటువంటి తప్పిదం జరగదు. సో ఆ విధంగా భారతదేశం, భారతీయులు అంటేనే భరతమాత బిడ్డలనే కాకుండా భా అంటే ఆ ప్రకాశాన్ని, వెలుగుని తమలో నింపుకున్న వారిని అర్థం. భారతి అంటే ఆ వెలుగుని, తనలో ఉన్న వెలుగుని తెలుసుకుని ఆ వెలుగులోనే ప్రయాణిస్తూ ఆ వెలుగు బాట అందరికీ చూపించేవాడినే భారతీయుడు అంటారు. సో ఆ విధంగా మనమందరం కూడా భారతీయులుగా మనగలుగుతామని, మనగలగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు మనం మన స్వాతంత్ర యోధులందరికీ కూడా ఒక్కసారి ఒక 2 నిమిషాలు వారి యొక్క సద్గతి పొందారు. వాళ్ళందరూ జీవన్ముక్తులైపోయారు. వాళ్ళందరికీ మనమంతా ప్రణామాలు ఆచరిస్తూ ఈ స్వతంత్ర దినోత్సవం నాడు వారి యొక్క త్యాగాన్ని గుర్తించుకుంటూ ఆ త్యాగమయమైన బాటలో మనమందరం ప్రయాణిస్తామని చెప్పి జై హింద్. ఆకాంక్షలందరికీ గురుమాత గారు, బాలకృష్ణ గారు చెప్పిన దానికి ఇంకా ఫర్దర్గా మనం వేరే భారతమాతకి వేరే విడిగా సేవ చేయటం అదొక వంతు. మామూలుగా ధర్మంగా నడుచుకుంటూ ఎవరికి అన్యాయం చేయకుండా మన పని మనం సజావుగా చేసుకుంటూ పోతే అది కూడా ఒక రకమైన సేవే భారతమాతకి. ఇంకొకటి ఏంటంటే మన దేశంలో చాలామంది కుట్రలు పన్నేవాళ్ళు, చాలామంది
దుష్కరులు అందరూ మన దేశంలో చాలామంది వచ్చేసారు. దేశంలో ఉన్నవాళ్ళు కూడా దేశానికి దేశద్రోహులు అయిపోతున్నారు. మన ఇంటి పక్కవాడు, మన ఎదురువాడు ఎవరన్నా అరాచకమైన కార్యం కానీ, ఏదన్నా బాంబులు తయారు చేయటం కానీ, ఏదన్నా చిన్న చిన్నవి తయారు చేయటం కానీ, ఇట్లాంటివి ఎవరన్నా చేస్తూ ఉంటే మీరు గమనిస్తే మనంతటా మనం వాడిని ఎదిరించలేము. పోలీసులకి, అథారిటీస్కి మనం ఇన్ఫామ్ చేయటం అది మన ప్రథమ కర్తవ్యం. అట్లాగే మన పక్కవాడు ఏం చేస్తున్నాడు, మన ఇటువాడు ఏం చేస్తున్నాడు, ఎవరు దేశభక్తితో ఉంటారు. దేశభక్తి అంటే రోజు వెళ్ళి మనం చేసినా చేయకపోయినా మన పని మనం సరిగ్గా చేస్తే అదే దేశానికి సేవ చేసినట్టు. మనం ధర్మంతో నడుస్తూ అంటే నువ్వు అనవసరంగా నేను తిట్టద్దు, నువ్వు నన్ను అనవసరంగా నేను తిట్టద్దు, నాకు ఏది మీరు అంటే నాకు బాధ కలుగుతుందో అది నేను మిమ్మల్ని అనకుండా ఉంటే అదే దేశ సేవ. అందరూ శాంతియుతంగా ఉండటం, సమరసంగా ఉండటం అది కూడా ఒక దేశ సేవే అవుతుంది. ఇంతకన్నా గురుమాత గారు అన్నీ చెప్పారు. అందరికీ శుభాకాంక్షలు. మళ్ళా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఆశ్రమ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజానికి స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది వారు నిష్కామ కర్మ చేస్తూ వాళ్ళ యొక్క పేరును ఆశించకుండా మన దేశానికి స్వాతంత్రం అది జరిగిపోయిన చరిత్ర అనుకోవద్దు. ఎందుకంటే మన భావితరాలకు కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది కృషి ఫలితంగా, త్యాగం ఫలితంగానే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ అనేది అనుభవిస్తున్నాం. కాబట్టి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే, మన దేశ ఉన్నతికి, మన యొక్క సంఘ ఉన్నతికి మన యొక్క పాత్ర చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన ఉదాహరణకు మన ఆశ్రమానికి వద్దాం, బయటకి ఏం అవసరం అయిపోవడం. మన ఆశ్రమంలో మన గురువు గారు ఒక 25 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, మగ్దుంపూర్ కూడా మూలకి ఏం లేదు. వారు గురువుగారు చెప్పిన ఆదేశాల ప్రకారము గ్రామాల్లో కాయ కష్టం చేసుకున్న వారికి ఈ విద్య అందించాలి. పట్టణాలలో చదువుకున్నోడు ఎట్లయినా సంపాదించుకుంటాడు జ్ఞానాన్ని ఏదో ఒక రకంగా, కానీ వాళ్ళకు ఇది రాదు జ్ఞానము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో గ్రామాలలో వెళ్ళి నా స్వస్థానమైనటువంటి మగ్దుంపూర్కి వెళ్ళి అక్కడ మీరు ఉద్ధరించాలి గ్రామాలలో అని చెప్పారు. వారి యొక్క మాటకు గౌరవం ఇచ్చి గురువుగారు అన్ని వదిలేసి, వారు హైదరాబాద్లో ఉంటే అన్ని రకాల విలాసవంతమైన జీవితం ఉన్నా అవన్నీ వదిలేసి కేవలం గురువు చెప్పినటువంటి మాటను పట్టుకొని ఇక్కడ వచ్చినాక కూడా ఎవరు ఎంత సహకారం చేసినాము అనేది ఎవరి మనసాచి వాళ్ళకే ఎరకది. నేను కూడా ఏం సహకారం చేయలేదు, గురువుగారికి సపోర్ట్గా నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు మన గురువుగారు మనకు చివరిలో వారు శరీరం వదిలేసేటప్పుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నా కాబట్టి చెప్తున్నాను. అందరూ సంఘటితంగా ఉండి ఆశ్రమం ద్వారా సంఘానికి కోసం పనిచేయండి. మన ఆశ్రమం నుంచి 10 మంచి పనులు జరగాలి, ఎవరు కూడా పొరపచ్చులో వెళ్ళకండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే గురువుగారు మన ఆధ్యాత్మికమైన ఒకటే కాకుండా ఆశ్రమం ఉన్నందుకు సంఘం పట్ల ఏ విధంగా బాధ్యత వహించాలనే ఉద్దేశం కొద్దీ గురువుగారు అక్కడ ఢిల్లీలో శ్రీ రాంలాల్ మహాప్రభుజీ యొక్కటువంటి ఆ యోగ క్రియలను అక్కడ అభ్యసనం ఇక్కడ ట్రైనింగ్ పంపించి వాళ్ళని ఇక్కడ రప్పించి ఒక 4 సార్లు ఇక్కడ శిక్షణ ఇప్పించడం జరిగింది. ఎందుకోసం చేయడం జరిగింది? కేవలం మన అంతర్యోగం నేర్చుకుని జరిపేది, కానీ ఎందుకు సంఘం పట్ల వాళ్ళ యొక్క ఉన్నటువంటి బాధ్యత. ఎందుకంటే సంఘం నుంచి కూడా మనం డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా ఆ బయట ప్రాపంచిక వ్యవహారం నుంచి ఆధ్యాత్మికతని తీసుకురావాలని చెప్పి ఉద్దేశం కొద్ది కూడా చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే అన్ని దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సుమారు 100 స్కూల్స్కు పైన మనం ఈ యొక్క క్రియలను చెప్పడం జరిగింది. ఆ క్రియలతో పాటు వాళ్ళు అసలు ఎట్లా బతకాలి, పిల్లలు ఏం చేయాలి అసలు అంటే వాళ్ళు కొన్ని చెప్పుకోలేని కానీ వాళ్ళ బాధలు ఉంటే కూడా అమ్మగారు గురువుగారు బాయ్స్కి ఒకరు గర్ల్స్కి ఒకరు చెప్పి సపరేట్గా పిలుచుకొని వాళ్ళని మాట్లాడి వాళ్ళకు అవసరమైనటువంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ మందులు కూడా మేము ఇచ్చినాం అక్కడికి వెళ్ళి హోమియోపరంగా. తర్వాత చూసుకుంటే గురువుగారు మన పిల్లలు నేటి బాల రేపటి పౌరులు అంటున్నాం, కానీ అసలు వాళ్ళకు ఏ రకమైన తోడ్పాటు ఉంటుంది గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అని చెప్పి మన ఆశ్రమం నుంచి కూడా మనం పౌష్టికాహారం సంబంధించిన ఇద్దామని అన్నారు. అన్నప్పుడు మేము అన్నం గురువారం అంతా పాజిటివ్ వ్యవహారం కాదు, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయరు. మీరు ఆలోచన మంచిదే కావచ్చు, కానీ ఏం చేస్తారంటే ఒకటే మాట్లాడారే, మనం ఒక్క అడుగేద్దాం, అయితేదా కాదా గురుదేవులయ్యా మన సంబంధం లేరా అన్నాడు.
కానీ గురువుగారు ఆ సంకల్పంతో ఒక్క అనగానే డిఓ వచ్చి ఇవన్నీ వచ్చి పెద్ద వ్యవహారం పెద్ద ఎత్తున సభ నిర్వహించి, నేను అనుకున్న సభ నిర్వహించిన వారం రోజులు అయిపోతారు అనుకున్నాం. కానీ వాళ్ళు టీచర్స్ కూడా పట్టుదలతోని అదే వాళ్ళ తరపు నుంచి కూడా సేవ ఉద్దేశం కొద్దిగా టీచర్సే వచ్చి ఇక్కడిని తీసుకెళ్తున్నారు. అది ఎంత గొప్ప విషయం అంటే నేను అన్నప్పుడు నేను అనుకున్నా అవుతుందా అనుకున్నా. నేను ప్రాక్టికల్గా గురువారితో అన్నా, గురువారు అయ్యే పని కాదని చెప్పన్నా. తర్వాత మన ఆశ్రమం నుంచి పిల్లలకు పుస్తకాలు, దుస్తులు ఇవన్నీ చేస్తూ వచ్చినాం. లాస్ట్కు గురువుగారు శరీరం వదిలేసే తప్పటికి ఏం చెప్పిందంటే, అంటే మనం దసరా అడవిలో ఉన్నాం బిఫోర్ కొంచెం హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమన్నారంటే అమ్మ వాళ్ళకి ఇట్లా, అరే పిల్లలకు మన ట్యూషన్ చెప్దాం రా, ఆధారం అన్నారు. అంటే ఎవరు వస్తారమ్మా, ఆధారం ఒక్కరోజు దొరుకుతుంది వాళ్ళే, ఈ ఆధారం ఒక్కరోజు ఈడెవరు ఉంటారు, మళ్ళీ మన నుంచి ఎవరు వస్తారు, మన టీచర్స్ వాళ్ళ గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారంటే వాళ్ళ హాలిడే వస్తే ఎటు ప్లాన్ చేద్దామని ఉంటుంది. కాబట్టి ఆ సమయం మనకి ఇస్తారంటారా అంటే నువ్వు గవర్నమెంట్ మాట్లాడకు, గురువుగారు చెప్పారు కదా మనకు చేద్దామన్నారు. నేను అయిష్టంగానే ఉన్నా. మా అమ్మగారే మళ్ళీ అలా హెచ్ఎంలో ఫోన్ చేసి నాకు తెలియకుండా రప్పించారు, మాట్లాడారు. తర్వాత వచ్చి నాకు చెప్పారు నువ్వు కోఆర్డినేషన్ చేయాలని. నేను అంటే అనుమానంతోనే అనుకున్నా అవుతుందా అసలు పిల్లలు వస్తారు అనుకున్నాం. కానీ ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది. రీసెంట్గా నేను బక్రీ చెప్పాలా స్కూల్కి ఫోన్ చేస్తే 25 మంది రెడీగా ఉన్నారు వెహికల్ పంపిస్తారు రానికి. అయితే నేనేం చెప్తున్నా అంటే గురువు గారు వాళ్ళ గురువు చెప్పినట్టు ఎట్లయితే విని తూచా తప్పకుండా వచ్చి ఎవరు సహకారం లేకున్నా సంఘం పట్ల మన బాధ్యత ఏ విధంగా ఉన్నదని నిరూపించడానికి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఆధ్యాత్మికతో పాటు సంఘం పట్ల మనం ఏం చేయాలనేది గురువుగారు చూపించారు. మనం అదే బాటలు నడవాలి. ఇంకా రాను కూడా మన కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే గురువుగారు చాలా వారికి ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే శిష్యులమైన మన అందరం కూడా ఇప్పుడున్న అమ్మగారికి తర్వాత అన్నయ్య వాళ్ళకు మన సహకారం తోడ్పడుతూ చేసుకుంటూ మన యొక్క గురువుగారు ఎట్లయితే చంద్రయాని పేరును డంకా బదాయించి రాష్ట్రం అంతా కాదు దేశాల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, అట్లే చేసిర్రు. మనం కూడా మన గురువుగారి కోసం అట్లా చేస్తేనే మనకు ఒక కృతజ్ఞత ఉంటుందని చెప్పేసి కూడా నేను ఆలోచన చేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన గోకులాశ్రమం నుంచి గురుదేవులు ఏదైతే స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే ఇప్పుడు పౌష్టికాహారము పిల్లలకు శిక్షణ, అదే హాలిడేస్ రోజుల శిక్షణ తరగతులు, వీటి వల్ల ఏంటంటే చిన్నపిల్లలకి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు మైండ్లో వాళ్ళకి మనసులో అరే సేవా కార్యక్రమాలు మనం ద్వారా మనం లబ్ధి పొందినాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే అరే వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా సేవ చేయడానికి వాళ్ళ ఆలోచన కూడా విధానం కూడా మార్పు వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ రకం స్లోగా చాలా పెద్దగా విస్తరించి వాళ్ళు కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి అందరికీ ఆలోచన ఉంటుంది. ఇది చిన్న విషయం కాదు, ఇది కొద్ది రోజుల తర్వాత చాలా విస్తరించి దినదిన అభివృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు చాలా వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2 సంవత్సరాల క్రితం ఇక్కడే నాకు పెళ్ళైన కొత్తలో 2-3 నెలలకే ఇక్కడికి వచ్చినప్పుడు గురువుగారు అమ్మగారు అందరూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఏదైనా మాట్లాడరా, ఫస్ట్ నువ్వు మాట్లాడిన తర్వాతనే మాట్లాడతా అంటే సరే అయినప్పుడు నేను మాట్లాడినప్పుడు స్వాతంత్రం అంటే ఏంటిది, ప్రతి ఒక్క దాని నుంచి మనం స్వతంత్రులు కావాలనే అనుకుంటున్నాం. మనలో నుంచి మనం కూడా అంటే ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు ఫస్ట్ మనసు నుంచి మనం స్వతంత్రులు కావాలని అనుకున్నాం. సేమ్ అట్లనే మన దేశానికి సంబంధించిన స్వాతంత్రం వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన ఆశ్రమం కూడా స్వాతంత్రం కావాలని చెప్పేసి చాలా పోరాడినరు గురువుగారు ఉన్నప్పుడు. అది మన బాలకృష్ణ అన్న ద్వారా అందరి సహకారంతో అది చాలా బాగా ఇప్పటికైతే ముందుకు వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. అప్పుడు అనుకున్నది ఇప్పుడు సాకారం అయిందని చాలా బాగా ఆనందంగా ఉంది. మనకు కూడా స్వాతంత్రం వచ్చింది. దాన్ని ఇట్లాగే నిలబెట్టుకోవాలంటే అందరం ముందుకొచ్చి ప్రతి ఒక్క సహాయ సహకారాలు అన్నీ అంటే ఇది చేయాలి, సహాయం అని కాదు, అది నీ బాధ్యతగా వచ్చి నువ్వు చేస్తే అప్పుడు అది ఒక నిష్కామ కర్మగా మారి
అది నీ ఔన్నత్యానికే అవసరపడుతుంది, అది కానీ వేరే దానికోసం కాదు. అది మన స్వాతంత్ర వీరులందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ జై బలో భారత్ మాతా కీ, జై బలో భారత్ మాతా కీ, జై బలో భారత్ మాతా కీ, జై హింద్. దానికి ముఖ్యమైనది ఏంటంటే మనం పౌరులుగా అందరూ ఓటు చేయాలి, ఓటింగ్ అందరూ చేయాలి. మీరందరూ యంగర్ జనరేషన్, మా జనరేషన్ అయిపోయింది, మేము మంచి వాళ్ళనే ఎలక్ట్ చేసుకున్నాం ఇప్పటిదాకా. మీరు ఎప్పుడు కూడా ఓటు వేసేటప్పుడు కరప్షన్ లేకుండా, మనం ఈ దేశం ఎప్పుడు బాగుంటుంది, మన గవర్నమెంట్ బాగుంటే దేశం బాగుంటుంది. దానికోసమని మన ఓటు చాలా మూల్యమైంది. ఆ అమూల్యమైన ఓటుని మీరు వీడు నా మేనమామ కొడుకు, వీడు మేనత్త కొడుకు అని అట్లా కాకుండా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయకుండా నిజంగా నిజాయితీగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే వాడికే మీరందరూ యంగర్ జనరేషన్ ఓట్లు వేస్తే మన దేశం తప్పకుండా సుభిక్షంగా అండ్ 2047కి 100 years ఆఫ్ ఇండిపెండెన్స్కి పూర్తి వికసించిన దేశం అయిపోతుంది. వికసిత భారత్ మన ఎయిమ్ ఉండాలి. యంగర్ జనరేషన్ మాత్రం ప్రతిసారి ఓటు వేసేటప్పుడు, మున్సిపల్ ఓటు కానీ, పంచాయతీ ఓటు, నేషనల్ ఓటు, ఏ ఓటు అయినా కానీ ఆ మనిషి కరప్టా కాదా, కరప్ట్ అయితే వెయ్యనే వద్దు, డబ్బులు ఇస్తే వెయ్యనే వద్దు. సో ఇదొక్కటే నేను చిన్న యంగర్ జనరేషన్కి చెబుదామనుకున్నాను. సెక్రటరీ గారు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ ఏమి సూచన ఇచ్చారంటే, ప్రతి ఇంటి నుంచి ఒక భరతమాత సేవకై ఒక పుత్రుడు తప్పక నియోగించబడాలి, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు దేశ సేవకై పూనుకోవాలి అని నేను ఆ విధంగా ఆయన సూచన ఇవ్వడం జరిగింది. ఇక మన రామచందర్ గారు ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఆయన కూడా ఆఫీస్ బేరర్, ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, సద్గురు శ్రీ మధుసూదనార్యులు ఈ ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి అనేక విధాలుగా ఆయన గురుదేవుల ఆదేశానుసారంగా ఈ ఆశ్రమాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకొచ్చి ఒక సంఘ సేవకై, అలాగే ఆత్మ ఉద్ధరణకై, బ్రహ్మజ్ఞానానికై అనేక విధాలైన ఏర్పాట్లు చేస్తూ ఎంతో కృషి చేసి, దీనివల్ల సంఘానికే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా క్షేమం చేకూరేటట్లుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగిందని ఆయన చేసినటువంటి పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పిల్లలకి చేసినటువంటి సేవా కార్యక్రమాలని ఆయన గుర్తు చేశారు. ఆ విధంగా శ్రీ రామచందర్ గారు మాట్లాడటం జరిగింది. ఇకపోతే అచ్యుత్ గారు, ఆయన కూడా ట్రస్ట్ మెంబరు, ట్రస్ట్ సభ్యులే, ఆయన ఆఫీస్ పేరే. ఆయన చెప్పడం ఏం జరిగిందంటే చెప్తానండి, ఈ ఆశ్రమ నిర్మాణం తర్వాత కొన్ని చిన్న అవాంతరాలు రావడం జరిగినాయి. దాని యొక్క అస్తిత్వానికి కొద్దిగా ఇబ్బంది జరగటం వలన అక్కడ ఆశ్రమ సభ్యులందరూ సద్గురు శ్రీ మధుసూదనార్యుల సూచన మేరకు శ్రీ బాలకృష్ణ గారికి ఆశ్రమం యొక్క అస్తిత్వం విషయంగా లీగల్గా దీనికి ఒక నిర్మాణాత్మకమైన అస్తిత్వాన్ని చేకూర్చడానికి ఆయనకు ఆదేశం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా బాలకృష్ణ గారు, ఆయన సతీమణి ఈ విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ఆశ్రమానికి ఎటువంటి అంటే లీగల్ని తెలుగులో ఏమంటాం, న్యాయపరంగా దీని అస్తిత్వానికి ఎటువంటి లోపం లేకుండా ఉండేటట్లుగా దీనికి ఒక విధమైనటువంటి రూపకల్పన చేయటంలో చాలా సహాయం చేయటం జరిగింది. అది అచ్యుత్ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే వారు కూడా ఆశ్రమానికి మా అక్కయ్య గారు ఈ శుభ సందర్భంగా ఇక్కడ ఉండటం వలన వారి అమూల్యమైన సందేశం కూడా మనకి ఇవ్వడం జరిగింది. యువకులందరూ కూడా సంఘటితంగా కరప్ట్ పీపుల్ని ఎన్నుకోకుండా వారి ఓటుని అమ్ముకునేటటువంటి దీనస్థితికి రాకుండా ఉండాలని వారు అందరికీ సూచన చేయటం జరిగింది. సో పెద్దవారుగా వారు చేసినటువంటి సూచనలన్నీ కూడా మనం తప్పకుండా పాటిస్తూ ఈ ఆశ్రమాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా, అలాగే మధుసూదనార్యుల ఆదేశాలు, ధ్యేయాలని మనం ముందుకు తీసుకువెళ్తూ ఏ విధంగా రామకృష్ణ మిషన్ని వివేకానంద స్వామి ముందుకు తీసుకువెళ్ళాడో ఆ విధంగా మీరందరూ కూడా
ఇది అంటే కేవలం మాటగా కాకుండా ఆచరణాత్మకంగా నిర్మాణాత్మకంగా ఆయన యొక్క ఆశయాలన్నీ మనం నెరవేరుస్తామని ముందుకు తీసుకువెళ్తామని ఆ ముందుకు తీసుకువెళ్ళడంలో దేశ పురోభివృద్ధికి కూడా తోడ్పడతామని మనం ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడితో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ స్వీట్ని తెలుగులో ఏమంటావయ్యా మిఠాయి తీసుకుంటూ మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. జై హింద్, జై భారత్ మాత, భారత మాతాకి జై. మాకేం మిగిలిచ్చారని చెప్పడానికి you.